ఈ కొటేషన్ మీరు దాదాపు 1,00,000 కంటే ఎక్కువ సార్లు వినే ఉంటారు. లా ఆఫ్ కర్మ ఆల్వేస్ హిట్స్ బ్యాక్. ఓ చిన్న కథ చెప్తాను వినండి. ఓ వీధి పంటి ఓ చిన్న బార్బర్ షాప్ ఉంటుంది. అందులో పనిచేసే మంగలివాడు రోజు 10-20 మందికి కటింగ్ చేస్తూ ఏదోలా ఎంతో అంత డబ్బు సంపాదించి కూడబెట్టుకుంటూ ఉంటాడు. వచ్చే దాంట్లో ఇల్లు గడుస్తుంది, పొట్ట నింపుకుంటుంటాడు. అయితే ఓ రోజు షాప్ ఓపెన్ చేసే సమయంలో షాప్ ముందల ఒక బిచ్చగాడు పడుకొని ఉన్నాడు. చిరిగిపోయిన బట్టలు చూస్తే బక్క చిక్కిపోయి బాగా ఆకలిగా కనిపిస్తున్నాడు. అతన్ని లేపి అయ్యో పాపం అనుకొని లోపలికి తీసుకెళ్ళి కొన్ని నీళ్ళు తాగిస్తాడు. అతనికి ఫ్రీగా కటింగ్ చేస్తాడు. అతను అంటాడు, కానీ నా దగ్గర మీకు ఇవ్వడానికి ఈ 10 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు లేవండి అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు అతను లేదు నాకు డబ్బు అవసరం లేదు, ఏమీ దిక్కులేని వాళ్ళ కనిపించావు, అందుకే నీకు సహాయం చేయాలనుకున్నాను. సరే అసలు నీ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది అని అడిగితే అతను చెప్తాడు, నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ నండి, ఇప్పుడు బాగా డబ్బు సంపాదించాను, కానీ కాలక్రమేణా ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఈ పరిస్థితికి వచ్చాను. చేతిలో చిల్లి గవ్వలేదు, పూట గడవడానికి కూడా దిక్కు లేకుండా అయిపోయింది, ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అని అంటాడు. అతను ఇక మంగళవాడు జాలిపడి ఆ వారమంతా కూడబెట్టుకున్న 1000 రూపాయలు అతనికి ఇచ్చి, ఇదిగో వెళ్ళి మంచి బట్టలు కొనుక్కో, కడుపు నిండా భోజనం చెయ్యి. ఆ వ్యక్తి ఎంత వద్దని వారించినా కానీ ఆ మంగళవాడు అతనికి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ వ్యక్తి బయటికి వెళ్తాడు, చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కొనుక్కుంటాడు. సడన్గా న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూసి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్తాడు. ఆ బిల్డర్ ఇతన్ని చూసి బాగా ఇంప్రెస్ అవుతాడు. ఇతనికి ఎలాగో రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు ఈ ఫ్లాట్స్ అమ్మి పెడతాను, నాకు ఎంతో అంత ప్రాఫిట్ ఇవ్వండి అంటాడు. బిల్డర్ ఓకే అంటాడు. అలా డీల్ కుదిరి అతను ఆ ఫ్లాట్స్ చక్కగా అమ్మి పెట్టాడు. తన ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద అతనికి మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్తో మళ్ళీ బంగళా కొంటాడు, మళ్ళీ రిచ్గా అయిపోతాడు. ఒకరోజు మళ్ళీ అదే బార్బర్ షాప్ ముందరికి వెళ్తాడు. ఆ మంగళవాడు ఆ షాప్ అమ్మకానికి పెడతాడు. ఎందుకంటే అతను దివాలా తీసేస్తాడు. అతను చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో మునిగిపోయి ఉంటాడు. ఈ వ్యక్తి వెళ్ళి అంటాడు, ఒకప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తావు, మంచి కాంట్రాక్ట్ చేజిక్కించుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలిసింది, అందుకే నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని తన అప్పులన్నీ తీర్చేసి అతని బార్బర్ షాప్కి మంచి ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తాడు. అప్పుడు అతను మళ్ళీ తిరిగి మంచి స్తోమతకి చేరుకుంటాడు. చూసారా, మీరు మంచి చేస్తే తప్పకుండా ఏదో ఒక రకంగా ప్రపంచం మీకు మంచి తిరిగి చేస్తుంది. అదే మీరు ఒకరి చెడు కోరుకుంటే, ఒకరికి చెడు చేస్తే భగవంతుడు మీకు కూడా చెడు దినాలనే చూపిస్తాడు. ఆల్వేస్ డూ గుడ్, బీ గుడ్ అండ్ రీప్ గుడ్. దట్స్ ఇట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.